తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడిగా నియమితులైన పడవల మహేష్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం షరాబ్ బజార్లో వేడుకలు నిర్వహించారు. ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ కోశాధికారి అయిన పడవల మహేష్కు సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు గుంటి నాగరాజు, గాజుల శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా నియమితులైన పడవల మహేష్ చేత కేక్ కట్ చేయించారు. అనంతరం ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు గుంటి నాగరాజు, గాజుల శ్రీనివాసరావు, డైరెక్టర్లు గుండా గణపతి, నందం ఆదినారాయణ, జొన్నోదుల బాలకృష్ణ, కౌతరపు రమేష్, చెరుకు పూర్ణ, ఆకురాతి నాగేంద్రం, తిరువీధుల సతీష్, గొట్టుముక్కల పెద్దరాజు, మునగాల శ్రీనివాసరావు, కారంపూడి చిరంజీవి తదితరులు పట్టు శాలువాలతో తెలుగుదేశం పార్టీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ను ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ స్వర్ణకారులకు సముచిత స్థానం కల్పించినందుకు ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు గుంటి నాగరాజు, గాజుల శ్రీనివాసరావు లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ విచ్చేసిన లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులకి, అలాగే మన స్వర్ణకారు మిత్రులకి, మా ఫ్రెండ్ సర్కిల్కి, అలాగే మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా సొసైటీలో ట్రెజరర్ అయినటువంటి మన పడవల మహేష్ గారికి పార్టీలో ఎంతో కృషి చేసినంతవరకు అది గుర్తించి మన లోకేష్ గారు వారికి మన మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమికం చేసినందుకు చాలా ధన్యవాదాలు. మా సొసైటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా తోటి స్వర్ణకారుడు అయినటువంటి పట్టణ అధ్యక్షుడిగా ఉండటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నుంచి ఇంకా ముందు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు చేకూరాలని మన నరసింహస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. ఈ రోజున మన లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ట్రెజరర్ అయినటువంటి పడవల మహేష్ గారికి పట్టణ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. మన లోకేష్ గారు ఎలక్షన్ టైంలో తిరిగినందుకు యువతకి మంచి అవకాశాలు కల్పిస్తానన్నందుకు లోకేష్ గారు మాట అన్నారంటే మాట మీద నిలబడతారనటానికి ఇది ఒక ఉదాహరణ. ముందు కూడా మన మహేష్ ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీలో ట్రెజరర్ అయినటువంటి మహేష్ ఈ రోజున
టౌన్ అధ్యక్షుడిగా ఉండటం మాకెంతో గర్వకారణంగా ఉంది. మున్ముందు కూడా ఎన్నో సేవలు చేస్తూ ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటున్నాం. నిన్న ప్రకటించినటువంటి మంగళగిరి నియోజకవర్గం స్థాయిలో పోస్టుల్లో భాగంగా మంగళగిరి పట్టణ అధ్యక్షులుగా పడవల మహేష్ గారిని ఎన్నుకోవటం, మరి స్వర్ణకారులుగా మేమందరం కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. మరి అట్లానే యువగలం పాదయాత్ర నుంచి నారా లోకేష్ గారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మన పడవల మహేష్ గారికి, మరి పార్టీ సిద్ధాంతాలకై కట్టుబడి వారి కుటుంబం నుంచి కూడా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి విధానాల్ని పార్టీ గుర్తించడం, మరి ఈరోజు మంగళగిరిలో పదవులన్నీ కూడా అంకిత భావంతో ఉండేటువంటి వ్యక్తులకే పార్టీకి పదవులు ఇస్తూ ఉండటం ఎంతో గొప్ప విషయంగా భావిస్తూ ఈ సందర్భంగా నా పడవల మహేష్ గారికి అభినందనలు తెలియజేస్తాను. ముందుగా అందరికీ నమస్కారం. మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులుగా చేసినటువంటి పడవల మహేష్ గారికి, మంగళగిరి సుపరిచితుడైన పడవల మహేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మహేష్ గారు మంగళగిరి పట్టణ అధ్యక్షులైనందుకు తెలుగు యువత అందరూ కూడా ఆయనతో పాటు వెన్నట్టు నడుస్తారని, అదేవిధంగా మంగళగిరి ప్రతి కార్యక్రమంలో కూడా కలుపుకోలుగా వెళ్తున్న మహేష్ గారికి మంగళగిరి నియోజకవర్గం తరపున, అదే టౌన్ తరపున కూడా మేము అందరం వెన్నట్టు ఉండి మేము ముందుకు వెళ్తామని కూడా మీకు తెలియజేస్తూ మహేష్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అంటేనే పేద బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేటువంటి పార్టీ. కార్యకర్తలే మన తెలుగుదేశం పార్టీకి పెద్ద బలంగా మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు గారిని పదే పదే చెప్పడం కూడా జరిగింది. అలాంటి దరిదాపుగా ఒక 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో వివిధ పదవుల్లో తెలుగు యువత కార్యదర్శిగా, బీసీసీఎల్ ఉపాధ్యక్షుడిగా, లాస్ట్గా గత వైసీపీ గవర్నమెంట్ అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీని కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న టైంలో మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడిగా నేను రకరకాల పదవుల్లో పనిచేయడం జరిగింది. ఏదైతే కష్టపడిన వాళ్ళకి పార్టీలో ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అని చెప్పి మన నాయకులు చెప్పున్నారో దానికి నిదర్శనంగా ఇవాళ నియోజకవర్గ తెలుగు యువతగా పనిచేసినటువంటి నాకు మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మాన్యశ్రీ మంత్రివర్యులు నారా లోకేష్ గారు గుర్తింపునివ్వటం, ఇవాళ మంగళగిరి పట్టణ అధ్యక్షుడిగా నన్ను నియమించడం చాలా ఆనందంగా ఉంది. దానిలో భాగంగా నేను మంగళగిరిలో నియోజకవర్గ తెలుగు యువతతో పాటు ఎల్ఎన్ గోల్డ్ స్మిత్కి ట్రెజరర్గా పనిచేయడం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ నేను ఏదైతే ఎల్ఎన్ సొసైటీ నుంచి ట్రెజరర్గా పనిచేశానో మా అధ్యక్షులు కానివ్వండి, మా ప్రధాన కార్యదర్శి వారు కానివ్వండి, మా కమిటీ సభ్యులందరూ కూడా నన్ను వాళ్ళు ఇక్కడికి పిలిచి సత్కరించడం చాలా ఆనందంగా ఉంది. ఏదైతే నారా లోకేష్ గారు నా మీద నమ్మకంతో నాకు ఇలాంటి బాధ్యతను ఇచ్చారో ఆ బాధ్యతని 100కు 100% బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని, పార్టీకి కార్యకర్తలకి ఒక వారధిలాగా ఉండి పార్టీని ముందుకు నడిపించే విధంగా తోడ్పడతానని, అదేవిధంగా నేను ఏదైతే స్వర్ణకార వృత్తి నుంచి ఇలా రాజకీయాల్లోకి ఎదుగుతా ఉన్నానో మా స్వర్ణకారుల మిత్రులకు కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే 24/7 అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటాను. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ప్రతి ఒక్కరు కూడా రైతులైనా సరే నాకు ఫోన్ చేయొచ్చు అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడిగా నియమితులైన పడవల మహేష్ బుధవారం ఉదయం పాత మంగళగిరి బోసుబొమ్మ సెంటర్లో గల టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్యను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేష్ నందం అబద్దయ్యను సత్కరించి తన అభిమానాన్ని చాటుకున్నారు. తదుపరి
మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్కు విచ్చేసిన టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా నియమితులైన పడవల మహేష్కు ముఖ్య నాయకులు అభినందనలు తెలిపారు. టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు ముమ్మడి సత్యనారాయణ, మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జవాది కిరణ్ చంద్, నాయకులు కేపీ, గూడూరు వెంకట్రావు, మహేష్ యాదవ్, తోట సాంబశివరావు, పొట్లబత్తుని లక్ష్మణరావు, పలు వార్డుల నాయకులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నా మీద ఎంతో నమ్మకంతో నియమించినటువంటి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మాన్యశ్రీ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అలాగే ఈ పట్టణ అధ్యక్షుడు వచ్చినప్పటి నుంచి నాకు వాట్సాప్లో కానివ్వండి, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కానివ్వండి, ప్రత్యక్షంగా కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పార్టీ నా మీద ఉంచినటువంటి బాధ్యతకి నేను అహర్నిశలు కష్టపడి పార్టీ అభివృద్ధిలోకి, కార్యకర్తలకి, పార్టీకి ఒక వారధిగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మంగళగిరి మండల అధ్యక్షులుగా నియమితులైనటువంటి పల్లబోతుల శ్రీనివాసరావు గారికి కూడా నా ప్రత్యేకమైన హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అధినాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మనస్ఫూర్తిగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకి మన అధినాయకులు ఎప్పుడూ కూడా గుర్తింపు ఇస్తూనే ఉంది, వాళ్ళు గుర్తించుకుంటూనే ఉన్నారు. దానికి పరాకాష్ఠ ఈనాటి ఈ పదవులు. ఇటు కాదరించి పల్లబోతుల శ్రీనివాసరావు గారు కానీ, అటు మా మంగళగిరి నుంచి పడవల మహేష్ గారిని కానీ, అంటే వాళ్ళ నాన్నగారు మేము చిన్ననాటి నుంచి కూడా స్నేహితులమే. సరే, వాడు ఇవాళ వాడు కాదు, మన మహేష్ గారికి పదవి రావటం, మన వాడికి శ్రీనివాసరావు గారికి పదవి రావటం మనందరికీ కూడా చాలా సంతోషం.
సంతోషదాయకం. అదే విషయం ఏంటంటే ఇవాళ సమాజంలో కొన్ని పార్టీలు వెంటనే మర్చిపోతున్నారు కార్యకర్తలు. అట్లా కాకుండా వాస్తవం చెప్పాలంటే ఇవాళ లోకేష్ బాబు గారు ఇంత చక్కటి నిర్ణయం తీసుకున్నందుకు మనం అందరూ కూడా ఆయన్ని ఎంతో అభినందించాలి. మరి ఈ టౌన్కి, పార్టీకి, అటు నాయకత్వానికి కూడా ఎప్పుడూ వెన్నంటూ ఉండి నిర్విరామంగా పనిచేస్తున్నటువంటి ఈ కార్యకర్తల్ని నాయకులు చేశారు. ఇవాళ అదే గుర్తించుకోవటం అంటే, అదే గుర్తింపు అంటే. అందుకని భవిష్యత్తులో వీళ్ళు పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ బాబు గారికి మంచి పేరు ప్రతిష్టల్ని సంపాదించి పెట్టేందుకు మంగళగిరి రూరల్ మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కలుపుకొని కార్యక్రమాల్లో బాగా వీళ్ళందరినీ కూడా ఇనుమడింప చేసి పార్టీకి మంచి పేరు పట్టుతూ తీసుకొస్తారని, అందుకు వాళ్ళు సహాయపడతారని, మనం సహకరిస్తామని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ మనం చేస్తున్నాం.